10th క్లాస్ మ్యాథ్స్ బిట్స్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో బిట్ చూడండి. ఇక్కడ 6th క్వశ్చన్, ఫైండ్ ది 30th టర్మ్ ఆఫ్ ఏపీ 10, 7, 4 అప్ టు స్వాన్. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏపీ అని ఇచ్చాడు. ఇక్కడ ఏపీలో టర్మ్స్ చెప్పండి. 10, 7, 4 అప్ టు స్వాన్. అంటే ఇక్కడ ఏపీ ప్రకారం ఇది A1 అవుతుంది, ఇది A2 అవుతుంది, ఇది A3 అవుతుంది. ఓకే, మనకు కావాల్సిన 30th టర్మ్ కనుక్కోవాలి. 30th టర్మ్ ఫార్ములా చెప్పండి. 30th టర్మ్ A30 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 29D అవుతుంది. అంటే మనం ఏ వాల్యూ కనుక్కోవాలి, మనం D వాల్యూ కనుక్కొని ఈ యొక్క ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 30th టర్మ్ వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏ వాల్యూ, ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు A1 ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు 10, కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, 7 minus 10 get minus 3. మనకు అనుకోవాల్సింది A30 వాల్యూ కనుక్కోవాలి కాబట్టి A ప్లస్ 29D గెట్ ఏ వాల్యూ ఎంత 10 ప్లస్ 29 ఇంటూ D వాల్యూ 3. 10 మైనస్ 9 మూడు 27, 2 మూడు 6, 8, 87 మైనస్ 77. A30 వాల్యూ మైనస్ 77. చూడండి ఇక్కడ 30th టర్మ్ ఆఫ్ ఏపీ 10, 7, 11. ఫస్ట్ టర్మ్ 10 అవుతుంది, కామన్ డిఫరెన్స్ -3 అవుతుంది. 7 మైనస్ 10 -3 అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ 10, కామన్ డిఫరెన్స్ అనేది -3 అవుతుంది. మనకి 30th టర్మ్ కావాలి కాబట్టి ఈ ఫార్ములాలో ఈ యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -77 వస్తుంది అనమాట. ఆప్షన్ 77 కాబట్టి ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.